నీ జీవితంలో దేవుని ఎంతవరకు రుచి ఉంచావు? ఈరోజు రుచి, రేపుడికేంటి? అసలు నాలుగు రుచి లేకపోతే అసలు మామూలుగా ఉంటుందండి. ఆదివారం వస్తే కొంతమందికి సారాయి సుక్క కావాలి, మటన్ ముక్క కావాలి. ఏది లేకపోయినా దిగదు మళ్ళీ. స్తోత్రం. అది అర్థం కావట్లా. సారాయి సుక్క, మాంసం ముక్క లేకపోతే ఇంట్లో గొడవలే. ఇంకా రుచి అంట, మరి మాంసం ముక్కే కావాలి. స్తోత్రం. ఎన్ని బాధలు వచ్చినా కానీ పొద్దున్న నేను మార్కెట్కి వెళ్తున్నాను. మార్కెట్కి వెళ్తుంటే ఒకసారి ఉంచొని చూడాలనిపించింది అక్కడ నాకు. అంతే, పందులు కోసారు, గాజులను కోసారు, దున్నలను కోసారు, మేకలను కోసారు, కోళ్ళను కోసారు, బాతులను కోసారు. ఒక్క మనిషిని తప్ప చేపలను కూడా కోసారండి. పీతలను కూడా కోసారు మా. ఇంత చేపలు కూడా వదిలిపెట్టలేదు మా. ఏమంటారు వాటిని? చేతి పక్కలు కూడా వదిలిపెట్టలేదు అబ్బాయి. ఎందుకంటే ఒకళ్ళకి ఏంటి అయ్యి చేతి పక్కలు రుచి కావాలి, ఒకరికేమో పంది మాంసం రుచి కావాలి, ఒకరికేమో గాడిద మాంసం రుచి కావాలి, ఒకరికేమో దున్న మాంసం రుచి కావాలి, ఒకరికేమో ఏట మాంసం రుచి కావాలి, ఒకరికేమో బాయిలర్ కోడి మాంసం రుచి కావాలి, ఒకరికేమో నాటుకోడి మాంసం రుచి కావాలి, ఒకరికేమో చెప్పాలి చేపల రుచి కావాలి, ఒకరికేమో పీత రుచి కావాలి, చివరికి తాబేలు రుచి కూడా కావాలంటమ్మా. ఈరోజు నేను మార్కెట్కి వెళ్తుంటే ఎన్ని ఈరోజు క్రైస్తవులు కూడా అనేకమైన రుసులు కావాల్సి వస్తున్నాయి. అనేకమైన రుసులు కావాల్సి వస్తున్నాయి. దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసుకోవాలి. ఈరోజు దేవుని సేవ నేను చెప్తున్నాను, యేసయ్య నువ్వు రుచి చూసావా? ఆ రుచి యొక్క విలువ దినదినము పెరగాలి. కానీ ఒక పిల్లోడు పెరుగుతున్నట్లు ఒక చెట్టు భూమిలో ఒక విత్తనం నాటితే భూమి యొక్క గొప్పతనం మీద తెలుసా? నువ్వు నీళ్లు పోసినా పోయిపోయినా దేవుడు ప్రకృతిని ఇచ్చినటువంటి గాలిని, ఎండని, మంచుని, భూమిలో ఉన్న తేమని ఆస్వాదించుకొని ఆ మొక్క పెరుగుతూ వస్తూ ఉంటుంది. అయితే ఒక భూమి ఒక మొక్కని ఘనంగా పెంచగలిగితే యేసు క్రీస్తు యొక్క ప్రభు యొక్క రుచి చూసిన తర్వాత ఆ రుచిని ఎందుకు పెంచుకోలేకపోతున్నావు?